ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇల్లు కోసం దాచిన డబ్బులవి నేనెందుకు వాడతాను? అలా అంటారేంటండి? మావయ్య కండిషన్ చాలా సీరియస్ గా ఉందని చెప్పారు కదా డాక్టర్ గారు. అయితే ఏంటి? ఎలాగూ ముసలోడు. ఒకవేళ మనం డబ్బు కట్టి బతికించుకున్నా ఎన్నాళ్ళు ఉంటాడు? అలా అనకండి. ఎంత కాదనుకున్నా మీకు జన్మనిచ్చిన తండ్రి అండి ఆయన. అందుకే కదా హాస్పిటల్కి తీసుకొచ్చాం. కావాలంటే 5,000 10,000 సత్తానులే, ఖర్చులకు పనికొస్తాయి. లక్షలు ఆ రోజు ఇంట్లో పిఎఫ్ డబ్బులు పోకుండా ఉంటే జరిగిపోయిన దాని గురించి ఎందుకమ్మా, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి చూద్దాం. అత్తయ్య, చెట్టంత కొడుకులు ఇద్దరున్నారు. వాళ్ళు ఏదో ఒకటి చేస్తారత్తయ్య, మీరు బాధపడకండి. నిజమే వాణి. ఒరే కంగారులు మాకేం తోచటం లేదురా. ఏరా మీరే ఎలాగైనా ఆ డబ్బుని సమకూర్చాలిరా. ఎలా బామ్మా? ఎంత లెక్కేసినా నా దగ్గర ₹1,00,000 కన్నా ఎక్కువ లేవు. నా దగ్గర అయితే 20,000 దాకా ఉన్నాయమ్మా. చిల్లరతో కలిపి కావాలంటే ఇంకో 5,000 కలిపి 25,000 ఇస్తానమ్మా. అసలు ఆ డబ్బు ఎలా సరిపోతుందిరా? మరి మమ్మల్ని ఏం చేయమంటావు? ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించమని ఎన్నిసార్లు మొత్తుకున్నాను నేను. అసలు ఎవరైనా వింటేగా? చూడండి, ఇవాళ మనమందరం కలిసి ఇక్కడ కూర్చున్నాం. సార్, ఏమ్మా, డబ్బు అరేంజ్ చేసుకున్నారా? మా దగ్గర అంత డబ్బు లేదండి. మీరే పెద్ద మనసు చేసుకుని మా ఆయన్ని బతికించాలి డాక్టర్ గారు. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏం చేస్తున్నారు? చూడమ్మా, ఇది హాస్పిటల్, కొన్ని రూల్స్ ఉంటాయి. డబ్బులు కట్టాకే సర్జరీ మొదలు పెడతాం, లేదంటే ఆ తర్వాత మీ ఇష్టం. డాక్టర్ గారు, డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదండి, మా ఆయన్ని కాపాడండి. కిడ్నీలు 2 ఫెయిల్ అయ్యాయమ్మా. వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఎవరైనా కిడ్నీ డొనేట్ చేస్తే తప్ప మేమేం చేయలేం. డాక్టర్ గారు, అలా అనకండి. ఇప్పటికిప్పుడు కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? అది మీ అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. అమ్మా, మీరెవరో నాకు తెలియదు, కానీ మీ భర్తకి కిడ్నీ కోసం చూస్తున్నారని నాకు అర్థమైందమ్మా. ఆ కిడ్నీ నేనిస్తానమ్మా, నేనిస్తాను. అత్తయ్య, ఏం చేస్తున్నారు? నువ్వుండమ్మా. ఏమండి, నా కిడ్నీ తీసుకుని మా ఆయన ఆపరేషన్కి అవసరమైన ఆ డబ్బు ఇప్పించండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. రండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, కిడ్నీ డోనర్ దొరికారండి. ఈవిడ కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మీకు ఓకేనా అమ్మా? కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. మీరైతే ఈ ఫామ్ మీద సంతకం పెట్టండి. తీసుకోండి. ఏమండి, అత్తయ్య సంతకం పెడుతుంది, ఆపండి. పెట్టని వాణి, ఏమవుతుంది? డబ్బులు వస్తే నాన్నకు ఆపరేషన్ అవుతుంది కదా. ఒక్కసారైనా మనిషిలా మాట్లాడండి. అత్తయ్య కిడ్నీ ఇచ్చేస్తే ఆ అత్తయ్యకి ఏదైనా అయితే అప్పుడు మనం ఇద్దరిని కోల్పోతాం. ఏం కాదు వాణి, మనిషి బతకడానికి ఒక కిడ్నీ సరిపోతుందంట. నీకు తెలీదా? అయినా పరాయి వాళ్ళ కోసం ఏమైనా ఇస్తుందా?
తన పతిదేవుడికే కదా ఇచ్చేది. ఛీ! మిమ్మల్ని ఛే! ఒరేయ్ ఏ మనిషివిరా నువ్వు? అత్తయ్య ఆగండి, సంతకం పెట్టద్దు. మీరేమీ అనుకోకపోతే మావయ్య గారి పేరు మీద ఇంటి స్థలం ఉంది కదా, అది తాకట్టు పెట్టేద్దాం. ఒక 6 నెలలు ఓపిక పడితే మన సొంతింట్లో ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించొచ్చు. మంచిది. త్వరలోనే మీ కల నెరవేరుతుందన్న సంతోషంతో వాకింగ్కి వెళ్ళిరండి. నా చివరి శ్వాస లక్ష్మీ నివాసం. అక్కడ ఇల్లు కట్టి లక్ష్మీ నివాసం అని పేరు పెట్టుకోవాలని మీ మావయ్య ఎన్నో కలలు కన్నారు. నిజమే లక్ష్మి. మరి మరి ఇప్పుడు ఏం చేద్దాం? అత్తయ్య, ఆయన ప్రాణాల కన్నా నాకేది ఎక్కువ కాదు. నేనిప్పుడే వెళ్ళి ఆ స్థలం కాగితాలు తీసుకొస్తాను. ఏంటమ్మా తీసుకొచ్చేది? ఆ? అసలు మీకు కొంచెమైనా బుద్ధుందా? అసలు మీకు బుర్ర పనిచేస్తుందా అంటున్నాను. అరే, మన ఉమ్మడి కుటుంబానికి ఉన్నదే పిసరంత ఆస్తి. ఇప్పుడు దాన్ని కూడా తాకట్టు పెట్టేస్తే రేపు మనం అడుక్కు తినాలి. ఒరేయ్, మీ నాన్నను బతికించుకోవాలంటే ఇంతకంటే దారి ఉందిరా మనకి. ఎంతసేపు ఆయన గురించేనా, మా గురించి ఆలోచించరా? ఇన్నేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు కదా, కూతుళ్ళని బాగా డబ్బున్న ఇంటికి కోడలుగా పంపించాడు కదా. కానీ ఏనాడైనా కొడుకుల గురించి ఆలోచించాడా? 10 రూపాయలు ఇచ్చాడా? మాకు దారి చూపించాడా? లేదు కదా. ఎవరైనా కొడుకులకి పొలాలు స్థలాలు ఇస్తారు, ఆస్తులు పంచుతారు. కానీ ఈయన మా కష్టాలు కన్నీళ్లు పంచాడు. ఏమండి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మావయ్యని బ్రతికించుకోవడమే కదా మనకి ముఖ్యం. మీకు ఆయన ముఖ్యమేమో, నాకు ఆ స్థలమే ముఖ్యం. ఒరేయ్, అయినా అయినా అది ఇప్పుడేమీ అమ్మటం లేదురా, తాకట్టు పెడుతున్నాం అంతే. అది ఇప్పుడు తాకట్టు పెడతారు, రేపు తిరిగి ఎవరు కడతారు? డబ్బు కట్టకపోతే స్థలం లాగేసుకుంటాడు కాబట్టి ఆ స్థలం అమ్మే ప్రసక్తే లేదు. ఆయన తదనంతరం కనీసం అదైనా మాకు దక్కనివ్వండి. చిచ్చి, మీరు అసలు మనుషులేనా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఆ 10 లక్షలు తెచ్చి కడితే ఆయన ఏమన్నా బతుకుతాడని గ్యారెంటీ ఉందా? ఒకవేళ బతికినా ఆ 10 లక్షల అప్పు ఎవరు తీరుస్తారు? ఆయన తీరుస్తాడా? నువ్వు తీరుస్తావా? ఇక చాలురా, చాలు.